చీకటిలో స్టేజ్ మీద ఆ ఆత్మ నాట్యం చేస్తూనే ఉంది. ఘుంగ్రాల శబ్దం నెమ్మదిగా హాలంతా మార్మోగుతుంది. అందరూ షాక్తో నిలబడిపోయారు. ఎవ్వరూ కదలలేరు. వృద్ధుడు భయంతో ఇలా అన్నాడు, ఆమె అదే నర్తకి ఈ మందిరం కోసం ప్రాణం ఇచ్చింది. ఆమె చివరి నాట్యం ఇంకా పూర్తి కాలేదు. ప్రతి రాత్రి ఆమె అదే నాట్యాన్ని మళ్లీ మళ్లీ చేస్తుంది అని చెప్పాడు. ఇంతలో ఆ ఆత్మ నాట్యం ఆపి నెమ్మదిగా ఆత్మ ఒక అమ్మాయి వైపు చూస్తుంది. కానీ ఆ కళ్ళలో కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. నెమ్మదిగా ఆత్మ తన చేతిని ముందుకు చాపుతుంది. ఆత్మ తన నాట్యం పూర్తి చెయ్యాలని కోరుకుంటుంది. వృద్ధుడు చెప్తాడు, ఆమె నాట్యాన్ని ఎవరో పూర్తి చేస్తేనే ఆమెకి శాంతి లభిస్తుంది అని అన్నాడు. హీరోయిన్కి షాక్. అందరూ ఆ అమ్మాయి వైపు చూస్తారు. ఎందుకంటే ఆమె అడుగులు ఆ ఆత్మ అడుగుల్లానే ఉంటాయి. హీరోయిన్ చేతులు వణుకుతాయి. భయపడుతూనే కాని నెమ్మదిగా స్టేజ్ మీదకి అడుగు పెడుతుంది. ఆమె నాట్యం మొదలు పెడుతుంది. ఆత్మ చుట్టూ తిరుగుతూ చూస్తుంది. 2 రూపాలు ఒకే అడుగులతో డాన్స్ చేస్తున్నారు. లైట్లు ఫ్లిక్కర్ అవుతున్నాయి. ఘుంగ్రాలు గట్టిగా మోగుతున్నాయి.